ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మన శ్రేయ ఇంకా లోహి యాక్ట్ చేసుకుంటారు. తర్వాత ఎలా ఉన్నావు లోహి అని శ్రేయ అడిగితే నేను బాగానే ఉన్నాను, నువ్వు నీ సపోర్ట్ ఉంటుంది అనుకున్నాను, కానీ నువ్వు నాకు సపోర్ట్ చేయలేవు మ్యారేజ్లో అని శ్రేయకు అంటది. మనలో తెగించి పెళ్లి చేసుకుంటే చూడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో. నేను నా హస్బెండ్ దిక్కులేని వాళ్ళలా ఆ మధు వాళ్ళ ఇంట్లో పడాల్సి వచ్చింది. సారీ లోహి, ఒకవేళ నువ్వు వరుణ్ ప్రేమించుకున్న విషయం నాకు ముందే తెలిసింటే నేనే హెల్ప్ చేసేదాన్ని. ఈ లోపు మా వరుణ్ అన్నకు వేరే సంబంధం రావడం, మా మామయ్య ఫిక్స్ చేయడం, అప్పటికి నేనేం చేయలేకపోయాను అని శ్రేయ అంటారు. మధు అలా పెళ్లి చేయడం వల్ల ఎవరికి ప్లస్ అయిందేమో, కానీ నీకు, నాకు, వరుణ్కి, మ్యాడీకి మాత్రం మైనస్ అయ్యింది. మా మామయ్య దృష్టిలో మ్యాడీ ఇంకా వరుణ్ చాలా బ్యాడ్ అయిపోయారు. మా బావ నాకు దూరం అయిపోయాడు. చూసావా, నువ్వు పెళ్లి చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో. నేను అనుకోలేదు శ్రేయ, ఎలాగలాగో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందామని అనుకున్నాను. మీ మామయ్య వాళ్ళు క్షమించి ఇంట్లోకి రానిస్తారని అనుకున్నాను. మంచిగా ఆ ఇంట్లో హ్యాపీగా ఉందామని అనుకున్నాను. కానీ జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయలేం కదా, పద వెళ్దామని వెళ్ళిపోయింది. లోయి వాళ్ళ అన్నయ్య వస్తున్నాడని చెట్టు వెనుకల వెళ్ళి దాచుకుంటుంది. శ్రేయ అడుగుతుంది, ఏంటి అతను మన స్టాఫ్ మెంబరే కదా, ఎందుకంత భయపడుతున్నావు అంటే, ఆయన స్టాఫ్ మెంబరే కాదు మా ఫ్యామిలీ మెంబర్ అని. ఫ్యామిలీ మెంబర్ అంటే అన్నీ మా ఫ్యామిలీలో అన్నీ చూసుకుంటాడు అలా అని. ఇప్పుడు నేను కనిపిస్తే ఏమైంది, ఇన్ని రోజులు ఎక్కడున్నావు అని అడుగుతాడు. మళ్ళీ మా ఫ్యామిలీకి చెప్తాడని భయంతో అలా దాచుకున్నా. అంటే సరే, అవునా, సరే వెళ్దాం పద. చూడు శ్రేయ, నువ్వు ఒక మ్యాటర్ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏ మ్యాటర్? మధు మ్యాటర్. మీ మ్యాడీని పడేయడానికి చాలా ట్రై చేస్తుంది. అఫ్కోర్స్ మ్యాడీ పడేయడానికి. ఆ మధు కొంచెం కంట్రోల్లో పెట్టి మీ బావకు నువ్వు దగ్గర అయితే మంచిగా ఉంటుంది. ఆ మధుని కంట్రోల్లో పెట్టాలంటే ఈ సంజీవే కరెక్ట్. అవును, నువ్వు చెప్పింది కరెక్ట్ అని లోకి మన మ్యాడీ వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు. చిన్ని గుడికి వచ్చింది రా అని అంటే, అవునా, ఎలా తెలిసింది అని అంటే, మేము ఎప్పుడు ఆంజనేయ స్వామి ముందల నిమ్మదీపం పెడతాం కదా, అలా నేను పెట్టాను. నా పక్కనే ఇంకో దీపం పెట్టింది అంటే చిన్నే పెట్టిండొచ్చు. చిన్ని ఖచ్చితంగా వచ్చింది. చిన్ని పెట్టిన దీపాన్ని నేను చూసినట్లే నేను పెట్టిన దీపం గిట చిన్ని చూసింటే ఎంత బాగుంటుంది కదా. అలా నా కోసం గుడిలో వెతుకుంటుంది కదా. గుడి వరకు వచ్చిన మేము గుడిలో కలిసిలేకపోయాం. ఇంకా దేవుని దయ మా మీన కలగలేదేమోరా. అలా ఇలా ఎందుకు అనుకుంటున్నావు మ్యాడీ? ఆ దేవుని దయ మీ మీన ఉన్నందుకేనేమో గుడి వరకు వచ్చారేమో. ఆ దేవుని దయ వల్ల తొందరగా కలుస్తారులే. మన ప్రయత్నం మనం చేస్తున్నాం కదా, డిసప్పాయింట్ అవ్వకు సరేనా, తొందరగానే తెలుస్తుంది. మ్యాడీ ఒక్క చెట్టు కింద కూర్చుంటే అప్పుడే మన మధు వచ్చి చూసి ఆ మ్యాడీతో కొంచెం ఆడుకుందామని ఫోను చేస్తుంది మ్యాడీ. మళ్ళీ ఆ అమ్మాయి కాల్ చేస్తుంది. ఏంటి, హలో సార్, థ్యాంక్స్ సార్ ఫోన్ లిఫ్ట్ చేసినందుకు. మీరు ఎన్నో పనిలో బిజీగా ఉంటారు కదా, కానీ చిన్ని అన్నికి పోయేసరికి ఏంటి అంటే ఎన్నో పనిలో బిజీగా ఉంటారు కదా, ఈ చిన్ని ఫ్యాన్ తోటి ఫోన్ లిఫ్ట్ చేశారు కదా, అందుకే థ్యాంక్స్ అని చెప్తున్నా. రాబోయే బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? నా బర్త్డే గురించి నీకెందుకు అని మ్యాడీ. సెలబ్రిటీ బర్త్డే అంటే ఫ్యాన్స్కి పండుగనే కదా, నాకు నీ బర్త్డే అంటే 3-in-1 పండుగ. 3-in-1 పండుగ అంటే దసరా, దీపావళి, సంక్రాంతి 3 కలిపితే ఎంత హ్యాపీగా ఉంటామో అంత హ్యాపీనెస్ అన్నమాట. ఈ బర్త్డే రోజు చాలా గుడిలో వెళ్ళి మంచిగా దర్శనం చేయించి అలాగే బ్రెడ్ గిట డొనేట్ చేయించాలని అనుకుంటున్నాను. చూడమ్మాయి, నా పేరు అమ్మాయి కాదు, నా పేరు ఏంటి చిన్న, చిన్మయి నా పేరు, అందుకే చిన్న అని పిలుస్తారంటే. అంటే చూడు నువ్వు ఇలా ఫోన్ చేసి టీచ్ చేయడానికే నాకు కాల్ చేసావని నాకు అర్థమవుతుంది. నువ్వు కాల్ చేయకు ఇంకోసారి. ఎందుకు సార్, ఇది ఫ్యాన్స్ని మాట్లాడుతుంటే యాడ్ చేస్తారు. మేమందరం కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. అలా ఫ్యాన్ పేజ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇలా ఫ్యాన్స్ని ఇలా మాట్లాడడం చాలా విరుద్ధం సార్. మీకు ఒక మాట చెప్తాను, మీరేమనుకోరు. ఏంటి, ఈరోజు మీరు వేసుకున్న డ్రెస్ కాంబినేషన్ ఏం బాగాలేదు సార్. తెలుస్తుంది సార్, ఒక మనిషి మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ మనిషి ఏ కలర్ వేసుకున్నాడో అన్నీ తెలిసిపోతుంది. ఏంటి నవ్వుతున్నారు? నీ ఇష్టమైన వాళ్ళని తలుచుకున్నారా ఏంటి? మీ నవ్వు చాలా బాగుంది. నేను నవ్వుతున్నానని నీకెలా తెలుసు అంటే, నేను ఫీల్ చేశాను సార్, నీ ఫ్యాన్ని కదా అంటే, లేదు, నువ్వు ఈ కాలేజ్లోనే ఉన్నావు, నీ చుట్టుపక్కలనే ఉన్నావు, నన్ను చూస్తూ నువ్వు మాట్లాడుతున్నావు. ఏంటి మధు, అలో అని ఏం చేస్తున్నావు అంటే, ఎవరో ఏమో కాలేజ్ అమ్మాయి నాకు కాల్ చేసి నన్ను సతాయిస్తుంది అని. బహుశా నేను లవ్ చేస్తుందేమో. అఫ్కోర్స్ నువ్వు చిన్నిని తప్ప ఎవరిని లవ్ చేయవనుకో. నా లైఫ్లో చిన్ని తప్ప ఎవరు రాలేరు అని అంటాడు మ్యాడీ. హాఫ్ టికెట్కి ఆ ఇల్లు చూపిస్తాడు. బాలరాజ్ అన్నని అక్కడనే దాపెట్టాడు అని ఆ ఇల్లు చూపిస్తాడు. మన హాఫ్ టికెట్ వచ్చేసి మాస్క్ కట్టుకొని టీ తీయడానికి ఇంట్లోకి వెళ్తాడు అనమాట.
ఎవర్రా నువ్వు అని అంటాడు. అనగానే నేను శివమణి టీ నుంచి వస్తున్నాను, టీ తీసుకొని వచ్చాను అంటే ఫస్ట్ మాస్క్ తీయరా అంటే లేదన్నా తీయలేను నేను అని అంటాడు. తీసి అందరికీ టీ ఇస్తాడు. ఇయ్యగానే వాళ్ళు అంటారు ఈ శివమణి పెట్టిన టీ కాదు కదా అని అంటే అన్న బయటికి వెళ్ళాడు అందుకని నేనే పెట్టాను అని. శివమణి టీ కన్నా నీ టీ చాలా బాగుంది, రోజు నువ్వే తీసుకురావాలంటే సరే అన్నా అని. నా సిగరెట్ కనిపించట్లేదంటే కంగారు పడి మొత్తం తాగుంటారన్నా అంటే సరే నడు బయటికి వెళ్ళి సిగరెట్ కొనుక్కొని తాగేసి వద్దామని అందరు వెళ్ళిపోతారు. హాఫ్ టికెట్ వచ్చి బాలరాజు నినిపిస్తాడు. అన్నా నేను వచ్చేసానన్నా. హాఫ్ టికెట్ నువ్వెందుకు వచ్చావు అంటే చిన్ని ఎక్కడుందో నాకు తెలుసు అన్నా, నేను చూశాను చిన్నిని అంటే అవునా పద వెంటనే చిన్ని దగ్గరికి వెళ్దాం పద అని వెళ్తుంటే అప్పుడే ఎవరో అక్కడికప్పుడే దేవ వస్తాడు. దేవ వచ్చి ఏరా నీకు చిన్ని ఎక్కడుందో తెలుసా అని గట్టిగా అడుగు. హాఫ్ టికెట్ని కొట్టనీకి పోతే దేవకి చేయికి దెబ్బ తాకుతుంది. తాకానే ఎక్కడుందో చెప్పు అని అంటే నేను చెప్పను, ఎక్కడుందో నువ్వు చంపినా కానీ నేను చెప్పను వీనికిట వానితో పాటు కట్టేయండ్రా, వీనితో ఎలా నిజం చెప్పించాలో నాకు తెలుసు. ఎవరో వచ్చి మధుకి ఫోన్ ఇస్తారా, మా అమ్మగారు ఎలా ఉన్నారో కనుక్కోవాలి, కొంచెం ఫోన్ ఇవ్వరా మాట్లాడిస్తాను అని అడుగుతాడు. మధు ఫోన్ తీసుకొని వాడు ఫోన్లో ఏమో చేస్తుంటాడు.